ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక విశేషమైనటువంటి సంగతిని మీకు తెలియచేయాలని మీ ముందు కూర్చున్నాను కనుక దేవుని మాటల మీద మీరు లక్ష్యముంచి అందులో రాయబడినటువంటి ఆ మాటల సారాన్ని గ్రహించి ఆ మాటలను మీ జీవితానికి అన్వయించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరందరూ పొందాలని ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ మనస్సు అటు ఇటు వెళ్ళనివ్వకండి. చాలా ముఖ్యమైనటువంటి ఆ అంశమును మీ ముందుకు తీసుకొని వస్తున్నాను కనుక చాలా జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఆదికాండము 34వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్తాను. ఇక్కడ నేను మాట్లాడేటటువంటి అంశం ఏంటంటే, ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు మనుషుల హృదయాలను పిండివేసి కకావికలం చేసేటటువంటి ఘోరమైనటువంటి కృత్యాలను గురించి మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడి ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారము దేవుని గ్రంథం ఇస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ పాఠం విన్న తర్వాత మీరందరూ కూడా ఆ మాటను ఒప్పుకొని తీరుతారు. ఎందుకంటే మనుషులు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, ఏం చేస్తే మనుషులకు క్షేమమో ఆ మహాజ్ఞాన సంగతులన్నింటినీ దేవుడు తన పిల్లలైన మనందరికీ తెలియచేయాలని తన ఆత్మచేత భక్తులైనటువంటి వారిని ప్రేరేపించి వారి అనుభవంలో నేర్చుకున్నటువంటి విశేషమైన సత్యాలన్నింటినీ తన గ్రంథంలో పొందుపరిచాడు. బైబిల్లో లేనిదంటూ ఏమీ లేదు. మనుషుల మధ్య జరుగుతున్న ఏ సంఘటన గతంలో జరిగి ఉంటుంది. ఆ జరిగిన సంఘటనలు బైబిల్లో దేవుడు మనందరికీ ఒక ఎగ్జాంపుల్గా, దృష్టాంతాలుగా ఉండే విధంగా వాటి నుండి మనం గుణపాఠాలు నేర్చుకోవాలని మనల్ని ప్రేమించి రాయించినటువంటి విశేషమైనటువంటి ఎన్నో సంగతులను ఒకటి తర్వాత ఒకటి మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. మీకు అందరికీ తెలుసు. అందుకోసమే ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాలను మీరు వినాలని గాడ్స్ బుక్ అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ను నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి ధనాపేక్ష లేకుండా కేవలం మీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని ఉచితంగా మీకందరికీ ప్రకటించాలన్న సదుద్దేశంతో ఎన్నో అద్భుతమైన సంగతులను, మునుపు మీరు విననటువంటి ఎన్నో విశేషమైన సంగతులను దేవుని గ్రంథంలో నుంచి వెలికి తీసి 30 సంవత్సరాలుగా దేవుడు నాకు నేర్పించిన మహాజ్ఞాన సంగతులను మీకు తెలియచేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని మీకందరికీ ఈ విధంగా పంచటం నా జన్మకు సార్థకత చేకూర్చుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంత మేలు చేస్తున్న ఆ తండ్రికి నేను ఏమి చేసినా రుణస్తుని. ఆయన రుణాన్ని కొంచెమైనా తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ మాటలన్నిటిని మీకు తెలియచేస్తున్నాను. అందును బట్టి ఎంతో జాగ్రత్తగా మీరు ఈ మాటలను విని మీ బ్రతుకులను మార్చుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక అంశంలోకి వెళ్దాం. ఆదికాండము 34వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హిబీయుడైన హమోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెండి చేయమని
తన తండ్రి అయిన హమోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను. షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శేనించి, ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను, అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను. ఈ మాటలు చదివిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఆ అంశం మీకు అర్థమయ్యే ఉంటుంది. యాకోబు గారికి లేయా ద్వారా పుట్టినటువంటి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరే దీనా. ఈమె ఒకే ఒక కుమార్తె యాకోబు గారికి. ఈ ఒక్కగానొక్కగాన ఈ కుమార్తె ఆమె ఏం చేసిందంటే, ఆ ఊరిలో ఉన్నటువంటి కుమార్తెలను చూడాలని ఆశ కలిగింది. మొదటి వచనంలో నేను చదువుతాను. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆమెకు ఒక కోరిక పుట్టింది. ఏంటంటే, ఈ షెకెం అనేటటువంటి దేశంలో ఉన్నటువంటి కుమార్తెలను ఆమె చూడాలని ఆశ కలిగింది. ఆ ఆశ కలిగిన వెంటనే ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళి తోడుగా అన్నలను కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ వెంట తీసుకొని వెళ్ళవలసినటువంటి ఆ స్త్రీ అనాలోచనగా ఒంటరిగానే ఆ దేశం యొక్క వీధులలో నడుచుకుంటూ వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అలా ఒంటరిగా వెళుతున్నటువంటి ఆ స్త్రీని ఆ దేశాన్ని వెళుతున్నటువంటి హమోరు ఉన్నటువంటి రాజు కుమారుడు షెకెము చూచి ఆ అమ్మాయిని ఏం చేశాడంటే, 2వ వచనం చదువుదాం. 34వ అధ్యాయం ఆదికాండము 2వ వచనము. ఆ దేశమును వెళ్ళిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చూశారా? కుమారులు ఎలాగుంటారో మీరు ఆలోచన చేయాలి. ఈరోజు మానవ సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి రేపులు, కిడ్నాప్లు, మర్డర్స్ ఎవరి వలన జరుగుతాయి తెలుసా? అధికారము ఉన్న వాళ్ళ వల్లనే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళ పిల్లలు బాగా తండ్రి సంపాదిస్తుంటే వచ్చినటువంటి సొమ్ముతో బాగా తిని త్రాగి మదమెక్కి వీధులు పట్టుకొని తిరుగుతూ సుఖభోగాల చేత నడిపింపబడుతూ సుఖభోగాల కోసం ప్రతిక్షణం అరువులు చాస్తూ కనపడిన ప్రతి ఒక్కరిని పాడు చేసుకుంటూ వెళుతూ ఉంటారు. వాళ్ళకు పోలీసులన్న భయం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం వారిది, వారు ఏమైనా చేయగలరు. డబ్బు ఉంది, ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది కనుక మేము ఏం చేసినా చెల్లుతుందన్నటువంటి ధైర్యంతో తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడము ఈరోజు మనమున్నటువంటి ఈ మానవ సమాజంలో చూస్తున్నాం. అవునో కాదో మీరు ఒక్కసారి ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ప్రభుత్వాన్ని వెళ్ళేటటువంటి గొప్ప గొప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలు కొద్దిమంది ఈ విధంగా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. ప్రత్యేకించి సిటీస్లో ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తులు మానవ మృగాల చేత జరగడం మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగింది కూడా అదే. షెకెం అనే దేశాన్ని హివ్వీయుడైనటువంటి హమోరు అనేటువంటి రాజు ఏలుతున్నాడు. అతని కుమారుని పేరు షెకెము. ఇతనేం చేశాడంటే, యాకోబు కుమార్తె అయిన దీనా ఆ ఊరిలో తిరగడం చూసి అతని కంటపడగానే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు, పట్టుకున్నాడు, ఎత్తుకొని పోయాడు, ఆమెతో శయనించాడు.
ఆమెను అవమానపరిచాడు. దాన్నే మనం రేప్ అంటున్నాం. కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. మహిళ ఒంటరిగా వెళితే ఎంత ప్రమాదమో దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ఒకనాడు హైదరాబాద్లో ప్రియారెడ్డి అన్న అమ్మాయి రాత్రిపూట ఒంటరిగా రావడం వలన దుండగులు, మానవ మృగాలు మాటు వేసి ఆ అమ్మాయిని పట్టుకొని రేప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి, పెట్రోల్ పోసి అంటు పెట్టారంటే మహిళ ఒంటరిగా వెళ్ళటం ఎంత ప్రమాదమో దేవుడు ఎప్పుడో తన గ్రంథంలో రాయించాడండి. కనుక ఒంటరిగా వెళ్ళినటువంటి ఆ మహిళను అతడు అవమానపరిచి ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? 3వ వచనం చూడండి. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి. మీరు బాగా గమనించాలి. ఈరోజు ఆడపిల్లలు మగపిల్లల చేత ఏ విధంగా మాయలోకి వెళ్ళిపోతున్నారో మీరు జాగ్రత్తగా గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని గ్రంథం ఎంత అద్భుతంగా రాశాడండి. దేవుని మాటలు, దేవుని గ్రంథం ఎంత అద్భుతమైనటువంటి సంగతులను మనకు తెలియజేస్తుందో చూడండి. ప్రతి మనిషి యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. పురుషుని మనస్సు ఎలా ఉంటుందో తెలియజేస్తుంది దేవుని వాక్యం. స్త్రీ మనస్సు ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. స్త్రీ మనస్సు ఎలా ఉంటుందంట? దేశంలో ఉన్న కుమార్తెలను చూడాలని స్త్రీ ఆ వీధుల గుండా వెళ్ళిపోతుందండి. ఇందులో స్త్రీ మనస్సు ఏదో మనకు తెలుస్తుంది. స్త్రీకి లోకం మీద పిచ్చి ఎక్కువ అండి. మన ఆది తల్లి కూడా అదే కదా చేసింది. మనుషులందరికీ ఆది తల్లి అయిన హవ్వమ్మ ఆదాముతో కలిసి వెళ్ళకుండా, ఆయనతో కలిసి నివసించకుండా ఒంటరిగా ఒకరోజు ఏదైనా తోటలో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఒకడొచ్చాడు దుష్టుడు. మానవులలో ఉన్న దుష్టులందరికీ మూల పురుషుడు వాడు. ఫాదర్ ఆఫ్ ఈవిల్ డూయర్స్. పాపము చేసే దుష్టత్వంతో నింపబడిన ప్రతి మనిషికి మూల పురుషుడు తండ్రి. వాడే అపవాది, సాతాను, దుష్టుడు. ఏదైనా తోటలోకి వచ్చి మన తల్లి అయినటువంటి అవమానం వాడు ఏం చేశాడంటే మాయ మాటలు చెప్పి, ఈ తోట చెట్ల పొలములలో దేనిని నేను తినకూడదని దేవుడు చెప్పినా అని ప్రశ్న వేసి, ఇది నిజమా అన్న ప్రశ్నతో ఆరంభించాడండి వాడు. ఆది నుండి వాడు ఎవరిని వాడుకుంటున్నాడో తెలుసా? స్త్రీని వాడుకొని ప్రతి విషయంలో వాడు సక్సీడ్ అవుతున్నాడండి. మానవ సమాజాన్ని పతనం చేయడానికి వాడు వేసినటువంటి ఎత్తుగడల్లో ప్రధానమైనటువంటి అస్త్రం స్త్రీపైనే వాడు అమలు చేసి వాడు విజయవంతమయ్యాడండి. వాడు వేసేటటువంటి ఆ గాలం, ఆ వల ఎలా ఉంటుంది తెలుసా? ప్రీతిగా మాట్లాడతాడండి. చూడండి 3వ వచనం చూడండి. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి. మగవాడు దుష్టుడు తన కోరికను తీర్చుకోవడానికి స్త్రీతో ఎలా మాట్లాడతాడు తెలుసా? ప్రీతిగా, ఎంతో ప్రేమను ఒలకబోసినట్టుగా మాట్లాడతాడండి. ఆ మాటలు వింటే ఏ స్త్రీనైనా పడిపోతుందండి. వాడు కూడా, సాతాను కూడా, వీళ్ళందరికీ తెలియని సాతాను కూడా చేసింది అదే పనే. వాడు చాలా ప్రీతిగా మాట్లాడాడు. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా నువ్వు తినకూడదని దేవుడు చెప్పనా? ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుందండి. ఇవన్నీ మీకు తెలుసు, అందుకోసమే మీకు చూపించడం లేదు, సమయం సరిపోదు కనుక. అంటే ఆ తల్లి వెంటనే వాని మాటకు మనసునిచ్చింది, వాని మాటలు వినింది, నమ్మింది, మోసపోయి ఆ పండును తినింది, శాపాన్ని తెచ్చుకుంది. వాడు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఈ పండు తింటే దేవతలైపోతారు అంటున్నాడు. దేవుడు చెప్పాడు కదా ఈ పండు తింటే చనిపోతారని.
మీరు చావనే చావరని లాక్ చేసేసాడు వాడు మొదటనే. మీరు చావనే చావరు అని వెంటనే ఆ మాట వినగానే వాళ్ళ మైండ్ లాక్ చేసేసాడు వాడు. ఇక రెండవ థాట్ నీకు రాకూడదని. మీరు చావనే చావరమ్మా, ఈ పండు తింటే మీరు దేవతలైపోతారు, మంచి చెడ్డలు తెలుసుకున్న వారైతారు, ఆయనతో సమానంగా అయిపోతారు. కనుక అందుకోసమే దేవుడు మీరు ఈ పండు తినకూడదని చెప్పాడని చెప్పి మాయ చేశాడండి వాడు. స్త్రీలు తొందరగా మోసపోతారండి. పైగా వాడు ఏ ఆశ పెట్టాడు? ఇంతవరకు ఉన్నటువంటి దేవత అయినటువంటి ఆమెను, అంతవరకు పాపం చేయకముందు ఆదాము హవ్వలు దేవుళ్ళు కాదా? ఉన్న స్థితిని మరిపించింది, లేని స్థితిని ఆమెకు తీసుకొని వచ్చే విధంగా మాయ చేసింది. దేవుడు నియమిస్తే సృష్టి అంతటిపైన నీకు అధికారాన్ని ఇచ్చి ఏలికగా ఆదామును హవ్వను చేస్తే, నువ్వు రాజుగా రాణిగా దేవుళ్ళుగా ఈ విశ్వంలో దేవుడు మిమ్మల్ని పెడితే, ఆయన గర్భవాసం నుంచి పుట్టినందుకు ఆ స్థాయిని, ఆ స్టేటస్ను నువ్వు మర్చిపోయి ఎవడో చెప్పిన దగుల్బాజీ చెప్పినటువంటి అబద్ధానికి నీ మనస్సునిచ్చి నీ తండ్రిని అనుమానించి అపార్థం చేసుకున్నందుకే మానవ జాతికి ఈరోజు ఈ గతి పడుతుందండి. ఈరోజు ఆడపిల్లలు కూడా తమను కన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి వారి మాట వినడం లేదండి, వారికి లోబడడం లేదండి. వారి మాటను పెడచెవిన పెట్టి తమ కోరికలు తీర్చుకోవడానికి ధైర్యంగా సాతానుకు కలిగినటువంటి ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారండి. డేర్ డెవిల్ లాగా మనుషులకు భయపడకుండా, పెద్దలకు భయపడకుండా, తల్లిదండ్రులకు భయపడకుండా, అన్నదమ్ములకు భయపడకుండా రోడ్లు పట్టుకొని వీధుల్లో తిరుగుతూ తమ శరీర సంబంధమైన సుఖభోగాల కోసం అర్రులు చాస్తూ దుష్టులైనటువంటి మానవ మృగాల చేత సంబంధాలు పెట్టుకొని అక్రమ సంబంధాల చేత తమ బ్రతుకులను నరకప్రాయంగా చేసుకుంటున్నారు ఈరోజు. ఇక్కడ దినా చేసింది ఏంటో తెలుసా? దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది, కోరిక తీర్చుకోవడానికి కాదు. గమనించాలి మీరు ఈ సందర్భంలో. దేశపు కుమార్తెలను చూడాలని వెళ్ళింది, ఆమె ఎదుర్కోరానటువంటి సమస్యను ఎదుర్కొంది. ఆ ప్రమాదం వస్తుందన్న సంగతి ఆమెకు తెలియదు. ఇలాంటి అమాయకులు ఎందరో మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన తల్లులు అయినటువంటి వారు ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా దేశాలలో ఇలాంటి పరిస్థితులనే వారు ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు స్త్రీలకు పొంచి ఉన్నాయో ప్రతి ఒక్క స్త్రీ ఆలోచన చేయాలని మిమ్మల్ని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దయచేసి మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళినా దుష్టుడు పొంచుకొని ఉన్నాడు వాడు. మీరు చాలా విలువైన వారు. స్త్రీ అనగా ఈ ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర అండి. దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి అపురూపమైనటువంటి నిర్మాణం అండి స్త్రీ అంటే. చాలా అందంగా, ఉన్నతంగా, ఆకర్షణీయంగా దేవుడు స్త్రీని నిర్మించాడండి. పురుషుని యొక్క ప్రకటెముకను తీసి ఆదాము, మన మొదటి తండ్రి అయినటువంటి ఆదాము, అతనికి గాఢ నిద్రను కలగచేసి అతన్ని ప్రక్కటెముకను తీసి, ఆ ప్రక్కటెముకను, అతనిలో ఉన్న మాంసాన్ని, అతని ఆత్మను విభజించి ఒక స్త్రీనిగా నిర్మించినట్టుగా దేవుని గ్రంథం సెలవిస్తుంది. మునుపు మీకు అందరికీ తెలియచేశాను ఈ విషయాన్ని. అంత అద్భుతంగా దేవుని జ్ఞానం చేత నిర్మాణమైనటువంటి ఈ స్త్రీ దేహాన్ని సాతాను ఏం చేశాడో తెలుసా? నిన్ను చాలా అందంగా తీర్చిదిద్దాడే దేవుడు. నీ శరీరాన్ని నేను పాడు చేస్తాను. అంత మాత్రమే కాదు, నువ్వు ఎక్కడి నుండి తీయబడ్డావో
ఆ పురుషుని దేహాన్ని కూడా నీ ద్వారానే పాడు చేస్తాను. మీ ఇద్దరు దేహాలను దేవునికి పనికి రాని వాటిగా మార్చి మీ జీవితాలను నాశనం చేస్తానని చెప్పి కంకణం కట్టుకుని వచ్చాడు మనుషుల దగ్గరికి. వచ్చాడు, వాని వల వేశాడు, వాడు గాలం వేసి తన కోరికను తీర్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మనుషులకు దేవుని కూర్చున్న జ్ఞానం లేకపోబట్టే స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక దుష్టుని మాటకు విధేయత చూపి వాని మాటను నమ్మి తమను తాము వాని వశం చేసుకుంటున్నారండి. ఈరోజు ఎంతోమంది ఆడపిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా దుష్టులతో సహవాసం చేసి స్నేహం చేసి వారు ప్రీతిగా మాట్లాడితే వారి మాటలను నమ్మి మోసపోయి యవ్వనంలో తమ కోరికలు తీర్చుకోవడానికి వారు ఇచ్చేటటువంటి డబ్బులకు లేదా వారు తినిపించే ఐస్ క్రీమ్కు వారు ఇచ్చేటటువంటి చాక్లెట్ కూడా వారు బండి మీద తిరిగితే ఆ ఆనందానికి అనుభూతికి వాళ్ళు తబ్బి ఉబ్బి ఆ ఆనందంలో డోలలాడుకుంటూ జీవితం అంటే ఇంత అందంగా ఉంటుందా, మాకు తెలియదు ఇంతవరకు, వీడు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాడు నా జీవితానికి, నా మనసు ఎంతో ఆనందంగా విహరిస్తుంది, ఇంతకంటే ఆనందం ఈ ప్రపంచంలో ఏముంది అనుకుంటుంది. వాడిని నమ్మి వాని వెంట వెళుతుంది, బైక్లో వెళ్తుంది, కారులో వెళ్తుంది. వాడు నానా తిప్పలు పడి తల్లిదండ్రులను మోసం చేసి డబ్బు తీసుకుని వచ్చి ఆ అమ్మాయిని సుఖపెట్టడానికి ఎన్ని అయినా మాయ మాటలు చెప్పి తల్లిదండ్రుల నుండి ఆ ధనాన్ని తీసుకుని వచ్చి సంతోషపెట్టడానికి ముందుకొస్తాడు. ఈ శక్యమైనటువంటి రాజకుమారుడు కూడా ఏం చేశాడో తెలుసా? అదే చేశాడు. 4వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగాను. చూసావా, ఈ అమ్మాయి చాలా బాగుంది డాడీ. ఎందుకంటే హెబ్రీలు చాలా అందగాలండి. అబ్రహాము, శారా చాలా అందగలండి. శారా వృద్ధాప్యంలో అయినా ఎంత అందగత్తి అంటే ఆనాడున్నటువంటి రాజు ఒకసారి ఆమెను తీసుకుని వెళ్ళాడండి. ఎంత అందంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. వృద్ధాప్యంలో కూడా ఆమె అంత అందాన్ని కలిగి ఉందంటే వారి గర్భవాసం నుంచి వచ్చిన వాడే యాకోబు. ఆ యాకోబు గర్భవాసం నుంచి వచ్చినదే లేయా. కనుక వాళ్ళు చాలా అందగలండి, చాలా సౌందర్యవంతులు. అందుకోసమే వాడు మనసు పడ్డాడు అమ్మాయి మీద. చాలా అద్భుతమైనటువంటి అమ్మాయి దొరికింది నాకు అని చెప్పి వాడు ఏమంటున్నాడు తెలుసా? ఆదికాండం 34:4 ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగాను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను. షెకెము తండ్రియకు హమోరు యాకోబుతో మాట్లాడటకు అతని యొద్దకు వచ్చాను. ఎందుకంటే అడిగాడు కదా ఇప్పుడు, నా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఆ అమ్మాయి మీద నా మనసు ఉంది, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, ఎలాగైనా నువ్వు ఒప్పించి ఆ యాకోబు గారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి అతన్ని ఒప్పించి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకునే విధంగా నువ్వు ఏర్పాట్లు చేయి అంటే ఏ తండ్రి అయినా తన కొడుకు ఇష్టాన్ని నెరవేర్చాలని అనుకుంటాడు. కనుక వెంటనే అతను వెళ్ళాడు యాకోబు దగ్గరికి. అయ్యా, మీ అమ్మాయి మీద నా కొడుకు మనసు పడింది, మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంటున్నాడు. దయచేసి మీరు ఈ మాటకు ఒప్పుకొని నా కొడుకుని అమ్మాయిని ఇస్తే మనం వివాహం చేద్దాం. మీకు ఏమేం కావాలనో ఈ దేశంలో వాటినన్నిటిని మీకు ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఇదొక్క విషయాన్ని మీరు అంగీకరించాలని మనవి చేస్తున్నానని చెప్పి యాకోబు దగ్గరికి వచ్చి మనవి చేస్తే యాకోబు గారు ఏమన్నారంటే, ఉండండి ప్లీజ్, నా పిల్లలు లేరండి, పొలాల్లోకి వెళ్ళారు పశువులను తీసుకొని వెళ్ళి, వాళ్ళు వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాం అని చెప్పి మనస్సు కకావికలంగా మారిపోయినటువంటి ఆ యాకోబు గారు తన పిల్లలు వచ్చిన తర్వాత ఆలోచన చేశాడు. 6వ వచనం, షెకెము తండ్రి యగు హమోరు యాకోబుతో మాట్లాడటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చారు.
యాకోబు కుమారులు పొలం నుండి వచ్చారు. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములు అవమానకరమైన కార్యము చేసెను, అది చేయరాని పని కనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపం వచ్చెను. అంతే కదండి. తన చెల్లిని, తన అక్కను ఎవడైనా పాడు చేస్తే రోషం వస్తుందండి. అన్యాయంగా పాడు చేశాడు కదండి. శకమైనటువంటి వీడు దుష్టుడు అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసేసాడండి వాడు. మీకు ఒక విషయం తెలియాలి, ఈ ప్రపంచ మానవ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్లో ఇశ్రాయేలు మొదటి స్థానంలో ఉన్నారు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళో తేడా వచ్చిందంటే అంత చెడ్డ వాళ్ళు కూడా. వారు చేసినటువంటి ఆకృత్యాలు అన్ని లేవండి చరిత్రలో. దేవుడు ఎంచుకున్నటువంటి మొదటి జనాంగం అది. ఈ మానవ సమాజంలో వారిని దేవుడు ఎంచుకుని అబ్రహాం అనేటటువంటి ఆయన ద్వారా ఆ సంతానాన్ని తీసుకుని వచ్చి వారికి తన మాటలను చెప్పి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దాలని దేవుడు సంకల్పిస్తే వారు ఎలాంటి కార్యాలు జరిగించారో ఆ కార్యాలలో మచ్చుకు ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాలను మనం వింటే మీకే తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేశారంట? జనములో అవమానకరమైన కార్యము వీడు చేశాడు. శక్యమైనటువంటి మా చెల్లి విషయంలో అది చేయరాని పని గనుక మనుషులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపం వచ్చెను. సంతాపం పొందారండి, అంతే కదండి. ఏ కుటుంబంలో అయినటువంటి తోడబుట్టినటువంటి అన్నగారు కానీ తమ్ముళ్ళు కానీ తమ చెల్లి కానీ అక్క కానీ ఈ విధంగా రేపు గురైతే విపరీతమైనటువంటి కోపం వస్తుందండి. చాలా బాధపడతారండి, సంతాపం పొందుతారండి. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, ఏంటమ్మా నువ్వు ఒక్క మాటను మాకు చెప్పొచ్చు కదా, ఒక్క మాట. మేము ఎవరో ఒకరు వచ్చేవాళ్ళం కదా తల్లి, ఎంత పని చేసావమ్మా. ఏం ఆ దేశంలో ఉన్నటువంటి కుమార్తెలు చూడకపోతే చచ్చిపోయేదానివా? ఈరోజు చూడు ఎంత పాతకం జరిగిందో, ఎంత అవమానకరమైనటువంటి సంఘటన జరిగిందో నీ వలన. చూడు తల్లి, ఎంత తప్పు చేశావమ్మా అని చెప్పి చాలా బాధపడతారండి తల్లిదండ్రులు. విపరీతమైన బాధకు గురవుతారండి. ఎంత అవమానం మాకు, ఏంటమ్మా నువ్వు ఎంత తెలివి తక్కువ పని చేసావు, నువ్వు మాకు చెప్పొచ్చు కదా, చూడాలంటే మేము వచ్చేవాళ్ళం కదా నీతో పాటు, ఒంటరిగా ఎందుకు వెళ్ళావు అని జరిగిన తర్వాత బాధపడే వాళ్ళు ఎంతోమంది మన ముందున్న తల్లిదండ్రులు, అన్నగారు, తమ్ముళ్ళు ఉన్నారండి. లేరా? ఈరోజు జరుగుతున్నవి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆలోచన చేయండి. ఉదయం లేచినప్పటి నుండి టీవీ ఆన్ చేయగానే ఇలాంటివే కదండి మనం చూసేది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ మధ్య భయంకరంగా జరిగిపోతున్నాయండి. స్త్రీల మీద విపరీతమైన దాడులు, ఘోరమైన ఆకృత్యాలు మనుషులు చేస్తున్నారు, పురుషులు. ఆడపిల్లలకున్న బలహీనతను అడ్డు పెట్టుకొని మాయ మాటలు చెప్పి వారిని కిడ్నాప్ చేసి వారిని రేప్ చేస్తూ, గ్యాంగ్ రేప్ చేస్తూ, ఒకవేళ వారి వలన ప్రమాదం ఉందంటే అక్కడే చంపివేసి పూడ్చివేస్తున్నారండి. పెట్రోల్తో అంటు పెడుతున్నారండి, డీజిల్తో అంటు పెడుతున్నారండి. ఇప్పుడు టీవీ ఆన్ చేయగానే బర్నింగ్ ఇష్యూ ఒకటి నడుస్తుంది. ధర్మస్థల కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ కార్యాలు, ఆ దేవాలయం చుట్టూ 2-3 కిలోమీటర్ల ఆ పరిధిలో ధర్మస్థల అన్నటువంటి ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక్కొక్క సంఘటనలు మనకు ఓపెన్ చేస్తుంటే మీడియా గుండెలు అవిసిపోతున్నాయండి. గత కాలంలో మనుషులు చేసినటువంటి భయంకరమైనటువంటి ఘోరాలు, నేరాలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తుంటే మీడియా ప్రతి వాని గుండె కరిగిపోతుందండి. ఏమిటి మనం ఎక్కడున్నాం? ఇది మానవ సమాజమా? ఇది అడవ్యా? క్రూర మృగాల మధ్య మనం బ్రతుకుతున్నామే అని భయపడుతున్నారండి స్త్రీలు. ఈరోజు ఒంటరిగా వెళ్ళడానికి వణుకుతున్నారండి స్త్రీలు. ఒంటరిగా కనపడిందంటే కిడ్నాప్ చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు.
అంత మాత్రము ఆగిపోకుండా వారు బయటికి వెళితే ఈ రహస్యాలని తెలిసిపోతాయి కనుక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళని పూడ్చివేసి వారిని సమాధి చేసి ఎప్పటికీ కనపడకుండా వారిని మిస్ చేసే విధంగా వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. దీని వెనకలు ఎవరున్నారని ఆలోచన చేస్తే చాలా పెద్దవాళ్ళు ఉన్నారంటండి. ఇంతవరకు చెప్పాను కదా, ఈ దేశపు రాజు కుమారుడు చేస్తున్నాడు ఈ పని. ఇక్కడ జరిగినటువంటి రేపు ఎవరు చేశాడు? ఆ దేశాన్ని ఏలేటటువంటి హమోరు అన్నటువంటి ఆ రాజు కుమారుడు షెకెము చేస్తున్నాడు ఈ పని. ఎందుకంటే వాళ్ళకు ఎందుకు ఇంత ధైర్యం ఉంటుందంటే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, డబ్బు ఉందండి. ఎవరినైనా కొనేస్తారండి. పోలీస్ డిపార్ట్మెంట్ను, అధికారంలో ఉన్నవారును, మంత్రులను, ముఖ్యమంత్రులను ఎవరినైనా కొనేస్తారండి. వాళ్ళు డబ్బులు చల్లిస్తారండి. డబ్బుకు బానిస కాని వాడు ఎవడండి? ఈరోజు మనుషుల మధ్య ఈ డబ్బుతోనే భయంకరమైనటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఈ డబ్బు ఎవరో కాదండి, సాతాను, అపవాది, మనుషులను మోసం చేసే దుష్టశక్తి యొక్క ప్రతిమ అండి ఇది. మనుషుల చేత ఆ ప్రతిమ అయినటువంటి కరెన్సీని చేయించుకొని ఆ ప్రతిమను నెత్తికి ఎక్కించుకునే విధంగా, కరెన్సీ పిచ్చి ప్రతి మనిషికి ఎక్కించుకునే విధంగా చేసింది. దాన్ని దేవునిగా వాళ్ళ హృదయంలో నిలబెట్టింది. దానికోసం ఏ పాపానైనా చేయరాను అని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి దుష్కార్యాలను మన మధ్య జరిగిస్తుంది. అవునో కాదో మీరు ఒక్కసారి ఆలోచించేయండి. ఈరోజు మనుషుల మధ్య జరుగుతున్న ప్రతి నీచ కార్యానికి, అసహ్యమైన ప్రతి హేయమైనటువంటి క్రియకు కారణం డబ్బు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ డబ్బుతోనే కదండి మదమెక్కి ఎవడికి భయపడకుండా డెవిల్లాగా మనుషుల మధ్య చెయ్యకూడని పనులు చేస్తూ ఆడపిల్లల దేహాలతో ఆడుకుంటున్నారు ఈ మన మానవ మృగాలు కాదా? కనుక స్త్రీలైన వారులారా, యవనస్తులైన స్త్రీలారా, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దేవుని మాటలు విని మీ బ్రతుకులను మార్చుకొని మీరు ఒంటరిగా ఎప్పుడు ఎక్కడ వెళ్ళకండి. దయచేసి పిక్నిక్లని, టూర్లని, ఆయా ప్రాంతాలను చూడాలని ఎక్కువ మీకు కోరిక. ఈ కోరికలు మానుకోండి. అలా చూడడానికి వెళ్ళి ఎంతోమంది కిడ్నాప్లై కనపడకుండా మిస్సింగ్ కేసులు ఎన్నో పెండింగ్లో ఉన్నాయి. తల్లిదండ్రులకు అర్థం కావడం లేదండి. మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఎవరిని అడిగినా చెప్పడం లేదండి. ఎవరు చెప్తారండి? కనపడితే కదా, ఆధారాలు ఉంటాయి కదా. ఆధారాలు లేకుండా చేస్తున్నారండి ఆడపిల్లలు. ధర్మస్థలలో జరిగినటువంటి భయంకరమైన సంగతులను ధర్మస్థల ఫైల్స్ అన్న పేరు మీద ఈరోజు మీరు చూస్తున్నారు. 100 మంది స్త్రీల మృతదేహాలు, స్కెలిటన్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి ఆ పూడ్చిపెట్టినటువంటి ఒక శానిటేషన్ వర్కర్, స్కావెంజర్ చెప్తున్నాడు. నేను మీకు చూపిస్తాను కావాలంటే ఎక్కడెక్కడ ఈ మృతదేహాలను నేను పూడ్చాను. అవి చేయడానికి నన్ను ఒత్తిడి చేశారు, బలవంతం చేశారు, లేకపోతే నన్ను చంపుతామని భయపెట్టారు. అందుకోసమే నేను చేశానని చెప్పి అతను చెబుతుంటే, ఏమిటి, ఎక్కడున్నాం మనం? మనుషుల మధ్యనే ఉన్నామా, అడవి మృగాల మధ్య ఉన్నామా అన్న అనుమానం మనకు వస్తుంది. ఇక 34 అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు హమోరు వారితో, షెకెమను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశం ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. ఆశ చూపిస్తున్నాడు వాళ్ళకు. ఎలాగైనా తన కొడుకుకి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆశ చూపిస్తున్నాడు యాకోబు గారికి, వాళ్ళ పిల్లలకు. అంతే కదా, ప్రభుత్వాన్ని వెళ్ళేటటువంటి పెద్దలైన పిల్లలు తప్పు చేసినప్పుడు ఏదో ఒకటి ఆశ చూపిస్తారు. మీకు అది ఇస్తాము, మీకు ఇంత డబ్బు ఇస్తాము, ఇగో ఈ స్థలాలు ఇస్తాము, ఈ పొలాలు ఇస్తాము. ఏదో విధంగా అండి, ఎవరికి తెలియకుండా రహస్యంగా చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇవన్నీ తెలిస్తే మాకెవడు ఓట్లు వేయడు, మమ్మల్ని చంపేస్తారు ఈ మనుషులు.
కనుక ఇవి తెలియకుండా మీరు ఎలాగైనా ఒప్పుకొని అంగీకరించి ఈ విషయంలో మాకు సహాయం చేయండి ప్లీజ్ అని ఎవరికి తెలియకుండా రహస్యంగా పోయి బెగ్గింగ్ చేస్తున్నారండి వీళ్ళు. బెగ్గర్స్ అండి. తప్పు చేసినాడు ఏం చేస్తాడు? బెగ్గింగ్ చేస్తాడు. 10వ వచనము, ఈ దేశం మీదట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. ఆస్తి సంపాదించుకోండి అని ఆశ చూపిస్తున్నాడు. అవమానంతో కృంగి నలిగిపోతుంటే ఆ మానవ హృదయాలు మీరు వ్యాపారం చేసుకొని ఆస్తి సంపాదించుకుందరని ఆశ చూపించి మోసం చేయడానికి వీడొచ్చాడు రాజు. 11వ వచనం, మరియు షెకెము ఆ రాజకుమారుడు ఏం మాట్లాడుతాడో మీరు జాగ్రత్తగా వినాలి. తప్పు చేసిన వాడు ఎలాంటి మాటలు మాట్లాడతాడో మీరు జాగ్రత్తగా వినండి. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానియుడి. మీ కటాక్షము, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నన్ను క్షమించి మీ దయ చూపండి, మీ కటాక్షం చూపండి. ఎలాగైనా మీ చెల్లిని, మీ కూతురును నాకు ఇచ్చి పెళ్లి చేయండి. నా మనసంతా మీ కూతురు మీదనే ఉందండి. నేను దానికోసం ఏమైనా చేస్తానని అంటున్నాడు వీడు. ఎంత పిచ్చాడో చూడు వీడు, ఎంత పిచ్చి పట్టిందో చూడు వీనికి. మీ కటాక్షము నా మీద రానియుడి, మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. మీకు ఏం కావాలంటే అది ఇస్తాను, ఏది కావాలంటే అది తీసుకోండి. నాకు అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి కోసం నేను ఏమైనా చేస్తాను. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది అంటున్నాడు. అంటూ 12వ వచనం చూడండి, ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి. జనరల్గా కట్నం ఎవరు ఇస్తారండి? ఇప్పుడు స్త్రీలు పురుషులకు ఇస్తున్నారండి. ఇప్పుడు ఒకప్పుడు జరిగినటువంటి చరిత్ర ఏంటో తెలుసా? అమ్మాయిలకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేటటువంటి పద్ధతి ఉంది. రాబోయే రోజుల్లో అదే పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే అమ్మాయిలు ఎవరు పురుషులను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే వీడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, ఎవరి వెంట వెళ్ళిపోతాడో తెలియదు, నన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతాడని చెప్పి నమ్మకం కుదరడం లేదు స్త్రీలకు, యవనస్తులకు పురుషుల మీద. యవన స్త్రీలకు పురుషుల మీద నమ్మకం కుదరడం లేదు. కారణం ఏంటంటే ఎంతోమంది ఆడపిల్లలను మోసం చేసి వివాహం చేసిన తర్వాత వేరే వారితో వెళ్ళిపోతున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. కట్టుకున్న భార్యను విడిచిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్టుగా తమకు మనసుకు ఇష్టమైన వారితో వెళ్ళిపోతూ కట్టుకున్న భార్యలను కడతెరుస్తున్నటువంటి దుర్మార్గులున్న ప్రపంచం ఇది. అందుకోసమే యవనస్తులైన స్త్రీలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. కొందరు తెలివైనటువంటి జ్ఞానవంతులైన పిల్లలు ఏమంటున్నారో తెలుసా? మాకు పెళ్ళి వద్దండి అంటున్నారు. పెళ్ళి వద్దు మాకు. ఎందుకండి పెళ్ళి? ఏదో క్షణికమైనటువంటి సుఖభోగాల కోసం పెళ్లి చేసుకొని ఆ దుష్టుల చేతుల్లో మేము నలిగిపోవాలా? మేము చావాలా? ప్రతి క్షణం మానసికంగా చావడమే కాకుండా కొందరు దుర్మార్గులు భయంకరంగా భార్యలను చంపుతున్నారండి. మనం చూడడం లేదా? అలాంటి దుర్మార్గులున్న ప్రపంచంలో మనం ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈరోజు ఆడపిల్లలు కూడా మీకు ఏమాత్రం తీసిపోము, మేము కూడా అలాగ చేయలేమా అని చెప్పి ఈరోజు స్త్రీలైనటువంటి యవనస్తులైన ఎంతోమంది ఆడపిల్లలు కూడా భర్తలను చంపుతున్నారండి భయంకరంగా. ఎటు పోతుందో ఈ సమాజం అర్థం కావడం లేదు. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు, అబద్ధాలు ఆడుకుంటున్నారు, ప్రేమగా ప్రీతిగా మాట్లాడుకుంటున్నారు. పురుషుడు స్త్రీని మోసం చేస్తున్నాడు, స్త్రీ పురుషుని మోసం చేస్తుంది. ఒకరికొకరు పరస్పరము మోసం చేసుకుంటూ వాళ్ళ శరీర సుఖాలను తీర్చుకున్న తర్వాత రహస్యం అర్థమైపోయి మనం తప్పు చేశాం కదరా, తొందరపడి వీడిని పెళ్లి చేసుకొని వీడిని ప్రేమించి తప్పు చేశాను కదరా అని అనుకుంటున్న తర్వాత పురుషుడు కూడా అనుకుంటాడు, దీన్ని మాయ మాటలని మోసపోయి పెళ్లి చేసుకుని తప్పు చేశాను, దీన్ని ప్రేమించి తప్పు చేశాను రా, ఇది పెద్ద మాయలాడిరా, ఇది మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసిందిరా అంటారు. ఎవరు తక్కువ లేరండి. ఇప్పుడు అందరూ బాగా సాతాను స్వభావాన్ని నేర్చుకున్నారండి. అబద్ధాలు మాట్లాడడము, మోసపూరితమైన మాటలు మాట్లాడి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ తమ శరీరాలను పాడు చేసుకుంటూ నిజాన్ని తెలిసిన తర్వాత తట్టుకోలేక ఒకరినొకరు చంపే స్థితికి వెళ్ళిపోతున్నారంటే మీరు ఆలోచన చేయాలి. ఎక్కడ మొదలు ఎక్కడ జరుగుతుందో తప్పు మీరు
ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని జ్ఞానం లేకపోబట్టే మనుషుల మధ్య ఈ భయంకరమైన ఘోరాలు నేరాలు జరుగుతున్నాయని నేను ప్రగాఢంగా చెప్పగలను, ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను కూడా. అవునో కాదో మీరు ఆలోచన చేయాలి. 12వ వచనం చదువుతాం. ఈ ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి అంటున్నాడు వీడు రాజకుమారుడు. ఓలియు కట్నము ఎంతైనను అడుగండి ఆ అమ్మాయికి, నేను ఇస్తాను. మీరు అడిగినంత ఇచ్చేదను, అడిగినంత ఇస్తా అంటున్నాడు. చూసావా, ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తే, ఇష్టపడితే ఏమైనా ఇవ్వడానికి ముందుకొస్తాడండి. ఇది దేవుని గ్రంథం చెప్తున్న సత్యం. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఈయుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా 14వ వచనము, మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే ఉండిన ఎడల సరి, ఆ పక్షం మందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము, అప్పుడు మనము ఏకజనమగుదుము అంటున్నారు. నీకు ఏం కావాలని అడగండి, నేను ఇస్తానని చెప్పి రాజకుమారుడు చెప్తే, కిడ్నాపర్, రేపిస్టు ఆ మాటకు వీళ్ళు కోపపడి కపటంగా ఏ సమాధానం చెప్తున్నారు తెలుసా? హెబ్రీలో మేము, ఇశ్రాయిల్లో మేము, మాకు ఒక పద్ధతి ఉంది. ఈరోజు భారతదేశంలో బ్రాహ్మణులు అని మనం పిలుచుకుంటున్నాం కదా, ఆ బ్రాహ్మణులకు ప్రత్యేకమైనటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయండి. మనుషులందరికంటే ప్రత్యేకంగా ఉంటారండి వాళ్ళు. వాళ్ళ యొక్క సిస్టమ్ చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. వారి ఆచారాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, మన దేశంలో బ్రాహ్మణులకు ఉన్నటువంటి అలవాట్లు ఈ ప్రపంచంలో మొట్టమొదట ఎవరికున్నావో తెలుసా? యూదులకు, అనగా ఇశ్రాయేలీయులకు ఉన్నాయండి. యాకోబు గర్భవాసం నుంచి వచ్చినటువంటి పిల్లలైన వారికి అందరికీ అలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నట్టుగా దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఆ వ్యవహారాలు, ఆ ఆచారాలు దేవుడే వాళ్ళకి ఇచ్చినట్టుగా దేవుని గ్రంథంలో మనం చూడగలం. వారికి దేవుడు పెట్టినటువంటి ఒక క్రమం ఏంటంటే, ఇశ్రాయేళ్ళకందరికీ సున్నతి చేయబడటం అన్నటువంటిది దేవుడు పెట్టిన ఒక క్రమం. ప్రతి పురుషుడు సున్నతి చేసుకోవాలి. ప్రపంచ ప్రజల్లో ప్రత్యేకింపబడిన వారుగా వాళ్ళు ఉండాలి. అది ఒక గుర్తుగా, ఒక సింబాలిక్గా దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి కట్టడ. వాళ్ళు సున్నతి చేసుకోవడం వలన వీళ్ళని కూడా ఏమంటున్నారు తెలుసా? మీరు మాతో సంబంధాలు పెట్టుకోవాలంటే, వివాహ బంధాలు ఏర్పాటు చేసుకోవాలంటే మీరు కూడా సున్నతి పొందాలని చెప్పి యాకోబు కుమారులు ఆ షెకెముతో చెప్పడం మీరు చూస్తున్నారు. మీలో ఉన్న ప్రతి పురుషుడు సున్నతి చేసుకుంటే అప్పుడు మేము అందరం ఏకమవుతాము. అప్పుడు మీరు అనుకున్నట్టుగా మా పిల్లల్ని మీరు చేసుకుంటారు, మీ పిల్లల్ని మేము చేసుకుంటాం, మనం అందరం ఏకజనం అవుతాం అని కపటముతో చెప్తున్నారు. అది మీరు గమనించాలి. చాలా కోపం ఉంది వాళ్ళకు, యాకోబు కుమారులకు షెకెము మీద. 16వ వచనం, ఆ పక్షమందు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించేదము, అప్పుడు మనము ఏకజనమగుదుము. 17వ వచనము, మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకొని పోవుదుమని చెప్పగా వారి మాటలు హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా ఉండెను. ఈ విధంగా మీరు మా మాట విని సున్నతి చేసుకోకపోతే మా పాపను మేము తీసుకొని వెళ్ళిపోతాం. అంటే హమోరు అతని కుమారుడు, అయ్యో నా కొడుకు నీ కూతురు లేకుండా, మీ చెల్లి లేకుండా బ్రతకలేడండి, దానికోసం ఏమైనా చేస్తాం అని చెప్పి లాస్ట్కి ఏం చేశారో చూడండి. 19వ వచనం, ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనక అతడు ఆ కార్యం చేయుటకు తడువు చేయలేదు. ఓకే, ప్రొసీడ్,
మేము మీరు చెప్పిన మాటకు అంగీకరిస్తాం, సున్నతి చేసుకుంటాం అని ఒప్పుకున్నారు తండ్రి కొడుకులు. అతడు తన తండ్రి ఇంట వారందరిలో గనుడు. ఎవరు? షెకెమంట. ఆ రాజు కుటుంబంలో గనుడైనటువంటి వాడు అంటే వీడు. గనుడైన వాడు ఎంత ఘనకార్యం చేస్తున్నాడో చూడండి. అతడు తన తండ్రి ఇంట వారందరిలో ఘనుడు. అందుకోసం అతని మాట ఎవరైనా వింటారు. బాగా ఫేమస్ ఫిగర్ అనమాట, అంతే కదా. ఇక రాజు తర్వాత నెక్స్ట్ రాజు స్థానం ఇతందే, అంత పేరుంది ప్రజల్లో. కాబట్టి ఎవరు ఏది చెప్పినా వింటారు. ఇప్పుడు ఏం చేయాలి? వీని స్వార్థం కోసం, వీని సుఖం కోసం ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి పురుషులందరికీ సున్నతి చేయించాలా, అది వీడు చేయాల్సిన పని. ఇప్పుడు 20వ వచనం చూడండి. హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని ఎద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుష్యులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక వారిని దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయలేడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది గనుక కదా, మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తము. వీళ్ళ స్వార్థం కోసం ప్రజలను ఎలాగా మ్యానిపులేట్ చేస్తున్నాడో, ఎలా మిస్గైడ్ చేస్తున్నాడో చూడండి. మీరు బాగా గమనించండి. ఈరోజు రాజకీయ నాయకులు, ఆ ప్రభుత్వం చేసేటటువంటి వారిలో కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళ స్వార్థం కోసం ఎవరినైనా వాడుకుంటారు. వాళ్ళు ప్రజలను దారి తప్పిస్తారు. తప్పుడు మాటలు చెప్పి వారిని, తప్పుడు మాటలతో వారిని ఒప్పించి మాయ చేసి తమ కోరిక తీర్చుకుంటారని చెప్పడానికి ఇదే నిదర్శనం మీకు. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా, మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తము. 22వ వచనము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా. ఎంత మాయమాటలు చెప్తున్నాడు చూడు. వీడి కోరిక తీర్చుకోవడానికి ప్రజలకు ఎంత మాయ మాటలు చెప్తున్నారో చూడండి. అధికారంలో ఉన్నటువంటి రాజకుమారుడు. మీరు బాగా ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళు మన మధ్య ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన మధ్యలో. చాలా జాగ్రత్తగా వీళ్ళ మాయలు మనం గుర్తించకపోతే ప్రజలందరూ కూడా మోసపోయే ప్రమాదం ఉందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇక్కడ దేవుని గ్రంథం సెలవిస్తుంది. ప్రజలారా, రాజులను గురించి, రాజకుమారులను గురించి జాగ్రత్తగా ఉండండి. మీరు వాళ్ళు చాలా ప్రమాదకరమైన ఆలోచన చేస్తారు. వారి కోరికలు తీర్చుకోవడానికి మిమ్మల్ని దారి మళ్ళిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. 23వ వచనం చూడండి. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకుందుము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా హమోరును అతని కుమారుడకు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. మోసపోయారండి. వారి మాయ మాటలకు మోసపోయారండి. ఇక ఎందుకంటే ప్రజలకు జ్ఞానం తక్కువ కదండి. రాజు చెప్తున్నాడంటే భయం ఒకటి, తర్వాత ఒప్పుకోకపోతే మమ్మల్ని చంపుతాడేమన్నటువంటి ఆ భయంతో పాటు పెద్దవాళ్ళు కదండి, మన తండ్రి లాంటి వాళ్ళు కదండి, వాళ్ళ మాట వినాలండి. వాళ్ళ మాట వింటే మనకు ఏమైనా చేస్తారో మేలు అని చెప్పి వెంటనే నమ్మేస్తారండి మనుషులు. అమాయకులు కదా మనుషులు. ఈరోజు జరిగేది కూడా అదే కదా. ఈరోజు జరిగేదంతా అదే కదండి. ప్రభుత్వం చేస్తున్నటువంటి వారు ప్రజలను ఏ విధంగా చేస్తారంటే ఇలాగనే చేస్తారు. దేవుని గ్రంథము ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయాలి. ఎప్పుడండి ఈ మాటలు రాయించింది దేవుడు? క్రీస్తు పూర్వం అండి. ఆది కాండం ఎప్పుడుదండి? 4000 సంవత్సరాల కిందట మాట్లాడినటువంటి మాటలు, గ్రంథస్థం చేయబడిన మాటలు ఇవి. సుమారు ఎంత పురాతనమైనటువంటి గ్రంథమో ఈ బైబిల్ మీరు ఆలోచన చేయాలి. ఎంత చరిత్ర కలిగిన పుస్తకమో మీరు ఆలోచన చేయాలి. దేవుని గ్రంథం అని అనిపించుకోవడానికి ఇంతకంటే ఆధారాలు మీకు ఏం కావాలండి? దయచేసి ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న మాయ గ్రంథాలను మీరు నమ్మకండి. మాయ పుస్తకాలను నమ్మకండి. అబద్ధాలను చెప్పే పుస్తకాలను నమ్మకండి. మంచి చెప్పినటువంటి దేవుని గ్రంథమైన బైబిల్ను మాత్రం మీరు నమ్మాలి. ఇందులో రాయబడిన ప్రతి విషయము సత్యము. దేవుడు సత్యవంతుడు కనుక ఆయన చెప్పే ప్రతి మాట సత్యమని
దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు, నీ వాక్యమే సత్యం అంటున్నాడు. సత్యమందు వీరిని ప్రతిష్ఠించుము తండ్రి అని తన శిష్యులను గురించి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడండి. నీ వాక్యమే సత్యము కదా తండ్రి అంటున్నాడు. దేవుని వాక్యమే సత్యం. బైబిల్లో రాయబడిన ప్రతి మాట సత్యం. అది ప్రతి ఒక్కడు ఒప్పుకొని తీరవలసిందే. మానవ జ్ఞానంతో రాయబడిన పుస్తకం కాదిది. అద్భుతమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో కూడుకున్నటువంటి మహాజ్ఞాన గ్రంథం అండి ఇది. చరిత్ర ఇదండి, కథలు కాదండి ఇవి. గతంలో జరిగినటువంటి ఇశ్రాయేలీల మధ్య జరిగిన పచ్చి నిజాలండి. 24 హమోరును అతని కుమారుడకు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. అందరికీ, పురుషులందరికీ సున్నతి చేయించారండి వీళ్ళ కోరిక తెచ్చుకోవడానికి. అయిపోయింది. చేయించిన తర్వాత సున్నతి పొందారు అందరూ. 25వ వచనం చూడండి. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన సిమియోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. అది కథ. యాకోబు కుమారులు మీకు ముందే చెప్పాను, ఇశ్రాయేలు ఎంత మంచివారో తేడా వస్తే అంత భయంకరులు. ఈ మానవ చరిత్రలో వారికి ఉన్నటువంటి చరిత్ర అంత గొప్పది. సిరియా ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులు ఒకనాడు క్రైస్తవులను గొర్రెలను తీసుకుని వెళ్ళినట్టుగా ఆ వ్యానుల్లో తీసుకుని వెళ్ళి సముద్ర తీరం ఉన్న గొర్రెలను కోసినట్టుగా మానవ తలకాయలను కోసి, మెడలను కోసి రక్తాన్ని చిందిసి దానిలో తోసేస్తున్నటువంటి ఆ సంఘటనలు మనం కళ్ళారా చూసాం కదా. అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఐసిస్ ఉగ్రవాదులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? అబ్రహాము గర్భవాసం నుండి హాగరు ద్వారా పుట్టినటువంటి జనాంగం అది. హాగరు ఎవరో తెలుసా? అబ్రహాము భార్యకు దాసి అండి, శారాకు దాసి. పిల్లలు లేకపోవడం వలన అబ్రహామును ఆమెతో పంపితే పుట్టినవాడే ఇస్మాయిల్. ఆ ఇస్మాయిలు అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఆ ఇస్మాయిల్ నుండి వచ్చినటువంటి సంతానమే ఈరోజు ముస్లిమ్స్. అందరూ మా చెడ్డలని చెప్పడం లేదు. ఆ గర్భవాసం నుంచి వచ్చినటువంటి ముస్లింలో ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారండి, దయచేసి అపార్థం చేసుకోకండి. కానీ అతడు మాత్రము అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడుగా మనకు దేవుని గ్రంథంలో కనపడుతున్నాడు. వాళ్ళ గర్భవాసం నుంచి వచ్చిన కొందరు దుండగులు సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులుగా ఎంతోమంది క్రైస్తవుల పీకులు తెగ కోసి, ఊచకొత్త కోసి రక్తాన్ని ఏరులే పారించారండి. గతంలో మీకు అందరికీ తెలిసి ఇవన్నీ. ఈ సంఘటన మనం చూడక మునిపే గత చరిత్రలో ఏం జరిగిందో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. యాకోబు కుమారులైనటువంటి సిమియోను, లేవి అనే ఇద్దరు తన చెల్లికి జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేక కోపంతో రగిలిపోతూ హమోరును అతని కుమారుని చంపడమే కాకుండా సున్నతి చేయబడిన ప్రతి పురుషుని కత్తివాత చేత చంపివేశారండి. 3వ దినం 25వ వచనం 3వ దినమున వారు బాధపడుచుండగా, సున్నతి చేసుకొని బాధపడుతుండగా పురుషులందరినీ యాకోబు కుమారులు ఇద్దరు, అనగా దీనా సహోదరులైన సిమియోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపేశారండి. ఇద్దరండి, 2 కత్తులు తీసుకున్నారండి, ఊరి మీద పడ్డారండి. పురుషులు సున్నతి చేసుకొని బాధపడుతున్నారు కదా 3వ రోజు. అది మానదు కదండి, తొందరగా కనీసం 1 నెల అయినా పడుతుంది కదండి. కనుక్కున్నారండి, స్కెచ్ వేశారండి. సున్నతి చేస్తే ఎవడు లేలేడు బాధతో
వాడు మంచం మీద పడుకొని ఉంటాడు కనుక వెళ్ళి ప్రతి వాడిని నరికి చంపేయచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నారండి. ఎంత ప్రమాదకరమైన వ్యక్తులో ఇశ్రాయేల్ మీరు ఆలోచన చేయాలి. వారికి తేడా వచ్చిందంటే ఎవరినైనా ఎక్కడైనా మట్టు పెడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రపంచ పటంలో ఉన్న ఇశ్రాయేల్ దేశం. మీకు వారికి ఒక చిన్న దేశం ఉందండి. 1,00,00,000 మంది కూడా ఉండరండి వాళ్ళ దేశంలో. చాలా చిన్న భూభాగం అండి. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్ దేశం. చాలా శక్తివంతమైనది. వారికి ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదండి. వారు తలుచుకుంటే ఈ భూమిని భస్మీపటలం చేసేస్తారండి. అంత భయంకరమైన అణ్వాయుధాలు, న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మననే చూశారు కదా, ఇరాన్ మీద ఎలాగ విరుచుకుపడ్డారో, హమాస్ మీద ఎలాగ విరుచుకుపడుతున్నారో. వారిని కిడ్నాప్ చేసినందుకు గాజాలో కొందరిని, ఇశ్రాయేల్ అయినటువంటి జనాన్ని కిడ్నాప్ చేసుకుని హమాస్ ఉగ్రవాదులు వారిని రెచ్చగొట్టి వారి పిల్లలను, వారి మనుషులను హతమార్చినందుకు కోపంతో రగిలిపోయి ఎలాంటి భయంకరమైనటువంటి యుద్ధ విమానాలతో, క్షిపణులతో హమాస్ పైన దాడులు చేస్తున్నారో మీకు తెలియనిది కాదు ఈ విషయం. ముక్కలు ముక్కలై చేసేస్తున్నారండి. భవంతులు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ను కూల్చిపడేస్తున్నారండి. ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది చచ్చిపోతున్నారో లెక్కలు లేవండి. వారితో పెట్టుకుంటే ఎవరికైనా పట్టే గతి ఇది అని ఈ రోజున ఇశ్రాయేలు తెలియజేస్తున్నారండి. వీళ్ళకు మూల పురుషులు అంటే ఇప్పుడు చదివేది మనం. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే అండి ఇప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేల్. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట, వారు హమోరునతుని కుమారుడైన శెకెమును కత్తివాత చంపి శెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. ఆ ఊరిలో ఉన్నటువంటి, ఆ దేశంలో ఉన్నటువంటి పురుషులందరినీ వేసేసారండి. చివరికి హమోరును తన కొడుకుని ఇద్దరిని కూడా, వాళ్ళు కూడా సున్నతి చేయించుకున్నారు కదా, వాళ్ళు కూడా బాధతో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. చివరికి ఇంకా నరికేశారండి. తన చెల్లిని, వాళ్ళ ఇంటిలో పెట్టుకున్న తన చెల్లిని తీసుకొని వెళ్ళిపోయారక్క. చూసారా ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి ఇది దారి తీసిందో మీరు ఆలోచన చేయాలి. ఒక స్త్రీ తప్పు చేస్తే ఎంతమంది మరణానికి కారణమైందో మీరు ఒక్కసారి ఆలోచించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. స్త్రీలారా, మీరు చేసే ఒక చిన్న తప్పుకు ఎంత ఘోర కలి జరిగిందో, ఎంత ఊచకోత ఆనాడు జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీకు తప్పులాగా అనిపించదండి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ దీన పరిస్థితి ఎలా ఉంటుందో, ఆమె దీన స్థితి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నా వలనే ఇదంతా జరిగిందా, నేనేనా దీనికి కారణం, ఏదో దేశంలో ఉన్నటువంటి కుమార్తెలను చూడాలని వెళ్ళినటువంటి చిన్న మిస్టేక్ వలన ఇంత ఘోరం జరిగిపోయిందా, అయ్యో ఎంత తప్పు చేశానని ఎంత కుమిలిపోయిందా తల్లి. ఒక్కసారి ఇప్పుడున్నటువంటి యవన స్త్రీలైన మీరందరూ ఆలోచన చేయాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి దయచేసి. ప్లీజ్ నా చెల్లిలారా, నా అక్కలారా, నా తల్లులారా, దేవుని ప్రేమతో మీకు చెబుతున్నాను, దయచేసి తొందరపడి మీ తల్లిదండ్రులను మోసం చేయకండి. తొందరపడి ఒంటరిగా వెళ్ళకండి. నీ కుటుంబానికి గుండె కోత మిగిల్చకండి దయచేసి. ఈరోజు ఎన్నో సంఘటనలు ఆ ఆడపిల్లల విషయంలో చూస్తుంటే దుర్మార్గులైనటువంటి, దుష్టులైనటువంటి మగపిల్లలను, యవనస్తులను ప్రేమించి మాయలో పడి వారు చూపేటటువంటి మాయ ప్రేమకు, వారు మాట్లాడే ప్రీతి కలిగిన మాటలకు మోసపోయి, వారు చూపించే చిన్న చిన్న ఆశలకు ఆశపడి నీ దేహాన్ని వారికి అప్పగించుకుంటున్నావంటే ఎంత తెలివిలేని దానిదో, ఎంత మూర్ఖురాలు అని ఆలోచన చేయాలి. నీ వలన సమాజంలో ఎంత భయంకరమైన భయాందోళనలు కలుగుతున్నావో ఏ స్త్రీ కూడా ధైర్యం చేసి ఈ సమాజంలో తిరగలేని స్థితి నీ వలన వచ్చిందని చెప్పి నువ్వు గమనించాలి. ఈరోజు ఆడబిడ్డను బయటికి తీసుకొని వెళ్ళాలంటే భయం అవుతుందండి. ఒంటరిగా వెళ్ళడం కాదండి. ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తను చేసుకోబోయేటటువంటి
భర్తను పక్కన పెట్టుకొని ఆ అమ్మాయి ఆ రాత్రి వేళ అందరూ ఉన్నారు. ఢిల్లీలో 12 వరకు పడుకోరండి. మధ్యరాత్రి వరకు కూడా పగల్లాగానే ఉంటుందండి అది. ఆ టైంలో ఇద్దరు కలిసి వెళ్ళిపోతుంటే ఒక వాహనం వచ్చింది. ఆ వాహనంలో ఎవరు లేరు. కేవలం ఇద్దరు ముగ్గురు ఎవరో దుండగులు ఉన్నారు. వాళ్ళు వెళ్ళవలసిన గమ్యం చేరుకోవాలని ఖాళీగా ఉందని ఎక్కారు. అయిపోయిందండి. ఆ అమ్మాయిని దొరికించుకున్నారు. అతన్ని పట్టుకున్నారు. అతన్ని హింసించారు. ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. అంత మాత్రమే కాదు, భయంకరమైనటువంటి ఘోరమైన కృత్యములు ఆ అమ్మాయి పట్ల జరిగించారు. ఇవి మీకు తెలియని విషయాలేమి కావు. భయంకరంగా ఆమె ఆ దేహాన్ని చీల్చివేశారండి. ఒక మృగము చీల్చివేసినట్టు ఆ అమ్మాయి దేహాన్ని చీల్చివేశారు. చచ్చిపోయిందండి. మన దేశమంతా, ప్రపంచమంతా అట్టుడికిపోయిందండి ఆ సందర్భం చూసి, ఆ సంఘటన చూసి. మానవ మృగాల మధ్య మనం బ్రతుకుతున్నాము. ఈ పురుషులు మానవ మృగాలుగా మారడానికి కారణం ఏంటో మీకు తెలుసా? తల్లిదండ్రులారా, మీరు మీ గర్భవాసమును పుట్టిన మగ పిల్లలను సరిగా పెంచడం లేదు, ఆడపిల్లలను కూడా సరిగా పెంచడం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని జ్ఞానం చేత వారిని పెంచనందుకే మీకు పట్టిన గతి ఇది అని దేవుడు చెప్తున్నాడు. పనికిరాని విద్యలను అభ్యసించడానికి లక్షలు కోట్లు తగలబెడుతున్నారు కదరా. నా జ్ఞానాన్ని నేర్పించడానికి ఒకే ఒక పుస్తకాన్ని మానవులందరికీ ఇచ్చాను కదా, ది బైబిల్. దీన్ని నేర్పించడానికి ఎవడు ఆలోచన చేయడం లేదు ఎందుకురా? నా జ్ఞానాన్ని నేర్చుకుంటే ఈ గతి మీకు పట్టదు కదా, ఈ ఘోరాలు జరగవు కదా మానవ సమాజంలో. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి ప్రతి ఒక్కడు. నా మాటలు వినండి. ఈ మాటలకు నీ మనస్సునిచ్చి ప్రతి దినము దేవుని వాక్యమైన నా మాటలను విని నా జ్ఞానాన్ని మీరు అభ్యసిస్తే మీ హృదయంలో ఉన్న పాపమంతా నేను కడిగి వేస్తానురా. నా మాటలు ఎంత గొప్పవో మీకు తెలుసా? హెబ్రీ పత్రిక చివరిగా చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయాలి. దేవుని మాటలు ఎంత గొప్పవో, ఎంత శక్తివంతమైనవో మీకు చూపిస్తాను నేను. దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనదో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆయన మాటలలో ఎంత శక్తి ఉందో మీరు చూడాలి ఇప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దురుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనమెవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అంటున్నాడు. మరలా చదువుతాను. 12వ వచనము, 4వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము ఇప్పుడు మీకు చెబుతున్న ఈ మాటలు సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉంది. ఈ ప్రపంచంలో అత్యాధునిక ఆయుధాల కంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధము దేవుని వాక్యం. ఈరోజు మనుషులు కనిపెట్టిన న్యూక్లియర్ వెపన్స్, ఆటం బాంబ్స్ కంటే ఎన్నో లక్షల కోట్ల రెట్లు శక్తివంతమైనది. ఎందుకంటే అవన్నీ ఆ మాట వలన కలిగినటువంటివే. ఒకనాడు జపాన్ పైన, హిరోషిమా, నాగసాకి అనే పట్టణముల పైన అమెరికా ప్రయోగించిన ఆటం బాంబుల శక్తి ఎంత భయంకరమైనదో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కొన్ని లక్షల మందిని చంపేసిందండి ఆ బాంబు. ఆ బాంబు ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసా? ఈ ప్రకృతిలో నుండి వచ్చినటువంటిది. ఈ ప్రకృతి ఎలా కలిగిందో తెలుసా? ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇదొక మాట చదివితే మీకు బాగా అర్థమవుతుంది అని మీకు చూపిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము.
నుంచి కొన్ని మాటలు చదువుకుంటూ వెళతాను. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యం పొందిరి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. 3వ వచనము, 11వ అధ్యాయం 3వ వచనము. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఈ ప్రపంచములు ఏ విధంగా నిర్మాణమైనాయట? నువ్వు చూస్తున్న ఈ ప్రకృతి, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశి, ఆకాశంలో నువ్వు చూస్తున్నటువంటి ప్రతి విధమైన వస్తువు, ఈ భూమి, ఆకాశములు, ఈ విశ్వము దేవుని వాక్యం వలన నిర్మాణమైనదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదో. ఈ ప్రకృతిని పుట్టించింది దేవుని వాక్యం. నిన్ను ప్రతి క్షణం బ్రతికిస్తుంది కూడా ఆ దేవుని వాక్యమే అని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. నువ్వు బ్రతుకుతున్నది ఏదో శాస్త్రవేత్తలు కలిపెట్టినటువంటి శాస్త్రాలను బట్టి కాదండి. ఫిలాసఫర్స్ రాసినటువంటి పనికిరాని మాటల వలన కాదండి మనిషి బ్రతికేది. మనిషి వలన కాదండి మనిషి బ్రతికేది. దేవుని మాట వలన కలిగిన ప్రకృతి వలన మనిషి బ్రతుకుతున్నాడు. అనగా దేవుని వలన బ్రతుకుతున్నాడు ప్రతి మనిషి. కాదా? నీ చదువులు కాదు నిన్ను బ్రతికించేదని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. నీ చదువులు ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ను పుట్టించలేవు. మొన్ననే కోవిడ్ వచ్చింది, అందరికీ తెలుసు. ప్రపంచమంతా వణికిపోయింది కరోనాతో. ఎక్కడ పోయింది నీ తెలివి, నీ జ్ఞానం ఎక్కడికి వెళ్ళింది? ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఆ రోజు చనిపోయారు ఆ దినాల్లో. నువ్వు జ్ఞానవంతుడి కదా, ఎందుకు బ్రతికించలేకపోయావు అని చెప్పి దేవుడు ప్రతి ఒక్క మేధావిని ప్రశ్నిస్తున్నాడు. సమాధానం చెప్పగలరా? ఎవడు చెప్పలేడండి ఆయనకు. దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? పిచ్చాడు అనుకుంటున్నావా? ఎవడినైనా మట్టు పెడతాడు తేడా వస్తే. ఎవడు ఆపలేడు ఆయనను. ఆయన శక్తి ముందు ఎవడు ఈ ప్రపంచంలో నిలబడలేడు. మనుషులనగా ఏమాత్రం అండి. ఈ ప్రపంచములో ఆయన వాక్యం వలన, ఆయన మాట వలన కలిగినాయంటే ఆయన మాటకు ఎంత శక్తిని తెలుసా? ఆయన మాట చెబితే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి వెంటనే చచ్చిపోతాడండి. అదే ఆయన మాటకున్న పవర్. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే ఆయన మాట వలన బ్రతుకుతున్నావు. ఆయన మాటనే నిన్ను పుట్టిస్తుంది, ఆయన మాటనే నిన్ను చంపుతుంది. తెలుసా నీకు? అంతా ఆయన వల్లనే జరుగుతుంది ఈ సృష్టిలో. దేవుడు అంటే ఎవడికి అర్థం కాలేదండి. దేవుని గురించి ఎవడు సరిగ్గా చెప్పడం లేదండి ఈ సమాజానికి. బైబిల్ అంటే మతం అంటున్నాడండి పిచ్చోడు. మతం కాదురా పిచ్చోడు, అది మహాజ్ఞాన గ్రంథము. మనుషులందరూ నడవవలసినటువంటి మార్గాన్ని చూపిన గ్రంథము దేవుని వాక్యమైనటువంటి ఈ బైబిల్. మనుషుల మధ్య జరుగుతున్న ప్రతి ఘోర కలికి కారణం దుష్టుడైతే, దుష్టుడు చేస్తున్న ప్రతి దుష్కార్యాన్ని ఆపగలిగే శక్తి ఒక దేవుని మాటకే ఉంది. ఆ మాట మానవ హృదయంలోకి ప్రవేశిస్తే మానవ హృదయంలో ఉన్న సకల విధములైన దుష్టత్వాన్ని అంతటిని సమూలంగా నాశనం చేసి సమాధి చేస్తుందండి ఇది. అదే ఇప్పుడు చదువుతున్నాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అదే మీకు చదివేది. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించు. వెముకలలో ఉన్న మూలుగను కూడా విభజించినంత మట్టుకు దూరిపోతుందండి. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీ హృదయంలోకి ప్రవేశించి మీ అణువణువున దూరిపోతుందండి. మీ దేహంలో, మీ ఆత్మలో ఉన్న ప్రతి అణువుల్లోకి వెళ్ళిపోతుందండి. అది అంత శక్తివంతమైనది దేవుని వాక్యం అంటే. ఆ తర్వాత ఏం చేస్తుంది? హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అంటున్నాడు. నీ హృదయంలోకి వెళుతుంది. నీ మనస్సులో ఏ విధమైనటువంటి తలంపులు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో వాటిని అన్నిటినీ స్కాన్ చేస్తుంది దేవుని వాక్యం. ఇప్పుడు వస్తుంది, మీ హృదయంలోకి వెళ్తుంది. ఇది మీ చెవి ద్వారా మీ మనస్సులోకి వెళుతుంది, స్కాన్ చేస్తుంది. ఇప్పుడు నీకు చూపిస్తుంది నీ మనస్సు ఎంత భయంకరంగా ఉందో చూడరా అని చూపిస్తుంది. దానికి ఆయనకు కనపడని సృష్టం అంటూ ఏమీ లేదని చెప్పి చదివాను కిందనే. 13
మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదీ లేదు. మరియు ఆయన దృష్టికి అంటున్నాడు. పైన వాక్యం ఉన్నాడు, కింద 13వ వచనానికి వచ్చే లోపల ఆయన అంటున్నాడు. వాక్యం ఎవరు? ఆయన ఎవరు? ఆ వాక్యమే 2000 సంవత్సరాల క్రితము మానవ రూపాన్ని ధరించుకొని కన్యమరియ గర్భం నుండి ఈ ప్రపంచంలోనికి ప్రవేశించింది. పరలోకం నుండి, దేవుని నుండి దిగి వచ్చినటువంటి మహాజ్ఞానము, దేవుని వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఆ వాక్యం. ఆయనకు ఇంకో పేరుంది. ఆది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరు ఆ దేవుడు? యేసుక్రీస్తు వారండి. వాక్యం అంటే ఏదో అనుకుంటున్నారు మీరు. ఈరోజు మనం చదువుతున్న ప్రతి మాట ఆ యేసుక్రీస్తు నోటి నుండి వచ్చినటువంటిదే. ఆయన వలననే ఆయన ఈ భూమి మీద మనుషులందరి పాపాల కోసం కలువరి శిలువలో బలి కావడం వలన ఈ మహాజ్ఞానము మానవుల దగ్గరికి వచ్చిందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఏదో ఆషామాషిగా ఈ జ్ఞాన గ్రంథం మీ ముందుకు వచ్చింది అని అనుకుంటున్నారేమో మీరు. కాదు. యేసుక్రీస్తు బలియాగం ద్వారా ఈ జ్ఞాన గ్రంథం ప్రతి మనిషి దగ్గరికి వచ్చిందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈరోజు క్రొత్త నిబంధన అన్నటువంటి అద్భుతమైన జ్ఞాన గ్రంథం, ఆత్మజ్ఞానంతో నింపినటువంటి ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కడు అనుసరించి తీరాలి అంటున్నాడు దేవుడు. మొదటి నిబంధన ఇశ్రాయేలులకు దేవుడు చేస్తే పాత నిబంధన, ఈ 2వ నిబంధన, క్రొత్త నిబంధన మనుషులందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఇదే దేవుడు ఏర్పాటు చేసిన చట్టం. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవడైనా దేవుని యొక్క కత్తికి బలి కావాలని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు మనుషుల మధ్య జరుగుతున్నటువంటి తీర్పులు దేవుని వలన కలుగుతున్నాయని మీరు తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వాలు ఇచ్చే తీర్పులు పనికిరాని తీర్పులు అండి. ఇవన్నీ దేవుడిచ్చే తీర్పులే ఫైనల్ అండి. ప్రభుత్వాలు ఇచ్చే తీర్పులు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయన్నీ. అన్యాయంగా చేయని వాడు శిక్ష అనుభవిస్తున్నాడండి. కొందరు దిక్కులేని వారికి న్యాయం జరగడం లేదండి. ధర్మస్థలిలో జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ఘోరాలకు, నేరాలకు న్యాయం ఎక్కడ జరిగిందని దేవుడు ప్రశ్నిస్తున్నాడు మిమ్మల్ని. దేవుని వలన న్యాయం జరుగుతుంది మీకు, మనుషుల వలన న్యాయం జరగదని దేవుడు చెప్తున్నాడు. నా వలనే మీకు న్యాయం జరుగుతుందిరా, ఎవడిని విడిచిపెట్టను. ఈ పాపాలలో పాలిభాగస్తుడైన వాడిని ఎవడిని విడిచిపెట్టను. రహస్యమైనదేదియో బయలుపరచబడకపోదని దేవుని గ్రంథం సెలవిస్తుంది. మరుగైనదేదాన్ని నేను బయటికి తీసుకొని వచ్చే రోజు ఒకటి ఉందని దేవుడు చెప్పాడు తన గ్రంథంలో. ఇప్పుడు తీసుకొని వస్తున్నాడా లేదా ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎప్పటికైనా మనుషులు చేసిన తప్పులను దేవుడు, నువ్వు రహస్యంగా 4 గోడల మధ్య తప్పు చేస్తే నిన్ను బహిరంగంగా నిలబెట్టి నీ బట్టలు ఊడతీసి ఈ ప్రపంచానికి చూపిస్తాడు. ఇది దేవుడు అంటే. చూపిస్తున్నాడా లేదా ఈరోజు? ఎవడినైనా చూపిస్తాడండి, ఎవరిని విడిచిపెట్టడండి. ఒకరోజు ప్రపంచాన్ని ఏలినటువంటి నెబుకద్నెజర్ అన్నటువంటి రాజు మీకు అందరికీ తెలుసు. బబులోను సామ్రాజ్యం, భయంకరుడు వాడు. వాడిని ఏం చేశాడో తెలుసా దేవుడు? వాని పొగరును అణచడానికి పశువు మనస్సు, జంతు మనస్సు వానికి ఇచ్చాడు. వాడు ఒక పశువులాగా అడవిలోకి వెళ్ళి వర్షానికి తడుచుకుంటూ, మంచుకు తడుచుకుంటూ ఆకులు తిని బ్రతికాడండి వాడు. ప్రపంచాన్ని మొట్టమొదట ఏలినటువంటి నెబుకద్నెజర్ అన్నటువంటి ప్రపంచ చక్రవర్తి గురించి మాట్లాడుతున్నా నేను, చిన్నోళ్ళ గురించి కాదు. అంతకంటే గొప్పల మీరు ఇంకా. అలాంటి వాన్నే గడ్డి తినిపించాడండి దేవుడు. అలాంటి వానికి మీరనగా ఏమాత్రం చాలా చిన్నోళ్ళు. ఆయనకు వణికిపోయాడండి వాడు. వాని చరిత్ర చదవండి మీరు, బైబిల్లో ఉంది. చరిత్ర కూడా చూడండి మీరు కావాలంటే. వాడు ఎంత భయంకరుడో మీకు తెలుస్తుంది. బబులోను సామ్రాజ్యాన్ని వెళ్ళిన మొట్టమొదటి భయంకరమైనటువంటి సామ్రాజ్యాధిపతి, చక్రవర్తి నెబుకద్నెజర్. గడ్డి, జంతువు మనస్సునిచ్చి, పశువు మనస్సునిచ్చి గడ్డి తినిపించాడని వానికి గడ్డి తినిపించాడు. తర్వాత వాడు
బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గర తగ్గించుకొని ఆయనకు భయపడి లోబడినందుకు మరలా వానికి మళ్ళా పూర్వవైభవాన్ని ఇచ్చాడు. చరిత్ర చదవండి, బైబిల్లో ఉంది. ఒకవేళ చరిత్రలో సరిగ్గా మీకు అర్థం కాదేమో, బైబిల్ చదవండి బాగా. ప్రతి మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఈ రోజు నుంచి బైబిల్ ధ్యానం చేయాలి. చదవడం కాదు, ధ్యానం చేసి ప్రతి మాటల్లో ఉన్న దాగి ఉన్న దేవుని జ్ఞానాన్ని జీర్ణించుకొని నీ బ్రతుకు అన్వయించుకుంటే నువ్వు చాలా అద్భుతంగా బ్రతుకుతావండి. నిన్ను దేవునిగా మార్చే శక్తి ఈ మాటలకుంది. ఈ మాటలు, ఈ వాక్యము ఎంత గొప్పదో, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో మీకు మరలా తెలియజేస్తాను. ఈ మాటలను చూద్దాం. దేవుని వాక్యమట ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంటున్నాడు. శోధించిన తర్వాత ఏం చేస్తుంది? మనిషి కనిపెట్టినటువంటి ఒక ఎంఆర్ఐ స్కాన్ మానవ దేహంలో ఉన్నటువంటి అణువును స్కాన్ చేసి అందులో జరుగుతున్నటువంటి కార్యాలను మనకు చూపిస్తుంది. ఎన్నో విషయాలను అది తెలియచేయలేదండి. ఇంకా అంత మనిషి అంత ఎత్తుకు ఎదగలేదండి. అందుకోసం ఎంఆర్ఐ స్కాన్ తీసినా కానీ డాక్టర్ అన్నవాడు ఇంకా ఒక కంక్లూజన్కి రాలేడండి. ఏదో కొంతవరకు తెలుసుకొని మనకు మెడిసిన్ ఇస్తాడు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. అది మనిషి జ్ఞానం. కానీ దేవుని వాక్యం అయితే దానికి కనబడని సృష్టం అంటూ ఏమీ లేదు. ఆయనకు కనబడని సృష్టం అంటూ ఏమీ లేదు అంటూ మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. సమస్తము మరుగులేక తేటగా మనుషుల మధ్య జరుగుతున్న ప్రతి విషయాన్ని స్పష్టంగా దేవుడు చూస్తున్నాడు. ఆయన వాక్యం చూస్తుంది. ఆయన వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడు. ఎక్కడున్నారు వీళ్ళు? పరలోకంలో ఉన్నారు. మనందరికి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున పాపాన్ని, లోకాన్ని, సాతానును జయించి, మరణాన్ని జయించి, జయశాలిగా, విజయ వీరుడుగా దేవుని సింహాసనం మీద కూర్చొని ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి ఎవరో తెలుసా? ఈజ్ జీసస్ క్రైస్ట్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ సత్యాన్ని. వీళ్ళు అనుకుంటున్నారు భారతదేశం అంతా నా చేతిలో ఉందని ఒకడు అనుకుంటున్నాడు, అమెరికా అంతా నా చేతిలో ఉందని ఒకడు అనుకుంటున్నాడు, ఆస్ట్రేలియా అంతా నా చేతిలో ఉంది అనుకుంటున్నాడు. మీరందరూ కలిసి యేసుక్రీస్తు చేతిలో ఉన్నారని మీరు తెలుసుకోవాలి. ఆయన కాళ్ళ కింద మీరున్నారు, ఆయన సింహాసనం కింద మీరున్నారు, ఆయన ప్రభుత్వంలో మీరున్నారని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నువ్వు రాజు అయినా కావచ్చు, ప్రెసిడెంట్ అయినా కావచ్చు, ప్రధానమంత్రి అయినా కావచ్చు, హూ ఎవర్ యు మే బీ, యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఆయన గవర్నమెంట్లో మనం అందరం ఉన్నాము. ప్రపంచాన్ని, దేశాలను ఏలుతున్న ప్రతి అధిపతి ఆయన అదుపులో, ఆయన అండర్లో ఉన్నాడు. ఇది తెలుసుకుంటే మీకు క్షేమం, లేకపోతే మీకు శాపం. దేవుని ఉగ్రత మీ మీదికి వచ్చి మిమ్మల్ని పాతాళంలోకి తొక్కివేస్తుంది. జాగ్రత్త అంటున్నాడు దేవుని వాక్యం.